విద్యార్థి దశ నుంచే అన్ని రంగాలలో ప్రతిభ కనబరచాలని స్థానిక కసెట్టి చిన్న వెంకట సుబ్బయ్య ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్థులు తెలిపారు. గురువారం క్రీడా దినోత్సవం సందర్భంగా 1993 నుండి 94కు చెందిన 10వ తరగతి విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ బ్యాచ్ సుమారు 140 మంది దేశ విదేశాల్లో అనేక రంగాలలో ఉన్నారని తెలిపారు. స్థానికంగా అందుబాటులో ఉన్న కొద్దిమంది అనుచరులతో తమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ నెల ప్రథమార్థంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ వంటి అనేక క్రీడలలో పోటీలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ప్రతిభ కనబరిచిన 128 మందికి షీల్డ్, సర్టిఫికేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో 1993 నుండి 94 10వ తరగతి విద్యార్థులు పేక్షావళి, సుంకర వేణు, హైదర్, శంకర్, హుస్సేన్, ఖాదర్ బాషా, షఫీ, అష్వాక్, కరీముల్లా, కుమార్, మహబూబ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు షేక్షావలి. మేము కసట్ హై స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ 93-94 బ్యాచ్ మాది 10th క్లాస్ ఇక్కడనే చదివినాము. ఈరోజు పిల్లల్లో కూడా మేము ఉత్సాహం రేకిస్తామని చెప్పి స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డేను ఈరోజు మన స్కూలు కసట్ హై స్కూల్లో 29 ఆగస్టు మేజర్ ధ్యాన్చంద్ గారి స్ఫూర్తితో దేశానికి ఆయన 3 ఒలింపిక్ గోల్డ్ మెడల్ కూడా తీసుకుని రావడం జరిగింది. 1928లో, 1932లో, 1936లో ఆయన స్పోర్ట్స్ నేషనల్ వైడ్గా ఒలింపిక్లో ఆయన గోల్డ్ మెడల్ సాధించి ఈరోజు ఆయన పేరుతో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ డేగా ఈరోజు చేయడం జరిగింది. దీని సందర్భంగా కసట్ హై స్కూల్లో కూడా మేము పిల్లలకు అందరికీ కూడా గేమ్స్ ఆడించి వాళ్ళకందరికీ కూడా 93-94 బ్యాచ్ తరపు నుంచి వాళ్లకు బహుమతులు, సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఈరోజు. అందుకోసము ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కూడా స్పోర్ట్స్ గురించి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా స్పోర్ట్స్లో ఆడి అందరూ కూడా మంచి బహుమతులు సంపాదించి అందరూ కూడా రేపటి రోజు రిజర్వేషన్ కూడా పొందాలని చెప్పి అందరూ కోరుకుంటూ విద్యార్థులందరికీ కూడా స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. నా పేరు శైలజ. నేను కసెట్టి హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మాకెంతగానో మా పాఠశాలలో గేమ్స్, స్పోర్ట్స్ డేను జరుపుకోవడం మాకెంతగానో ఆనందాన్ని కలిగించింది. ఈ విధమైనటువంటి ఆనందానికి మాకు కారకులైనటువంటి మా పాఠశాల పూర్వ విద్యార్థులు 93-94 బ్యాచ్ స్టూడెంట్స్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎలా ఉంది అని అంటే పిల్లలందరూ కూడా ఏదో ఒక గేమ్లో అనేది పార్టిసిపేట్ చేసి వారం 10 రోజుల నుంచి శ్రమపడి ఎంతగానో మేడం గారైతే మా డ్రిల్ మేడము ఎంతగానో వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళకి అన్ని విధాలుగా నేర్పించి వాళ్ళకి గేమ్స్ అన్నింటినీ కండక్ట్ చేశారు. మేడం గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి విద్యార్థులందరికీ ధన్యవాదాలు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసమనే కాకుండా వాళ్ళ వ్యక్తిగతంగా కూడా దృఢంగా ఉండాలి, శారీరక దృఢత్వం ఉండాలి అని అంటే ఏదో ఒక గేమ్ అనేది చాలా ముఖ్యము.